హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. సో ఈ ఇన్స్టిట్యూట్లో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది నేర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా స్కాలర్షిప్ అనేది కూడా వాళ్ళు అలాట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో ఎవరైతే మంచి మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళందరికీ స్కాలర్షిప్ అనే ఒక మంచి ఫెసిలిటీ అయితే వీళ్ళు అందిస్తూ ఉన్నారు. సో మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఇన్స్టిట్యూట్ యొక్క ఎండి రాము యాదవ్ గారు ఉన్నారు. అన్న హాయ్ అన్న, లైక్ ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే లైక్ స్కాలర్షిప్ అనే థాట్ బయట ఎక్కడ ఉండదు. మీరు స్కాలర్షిప్తో పాటు ఆ గర్ల్స్ని లైక్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు మీ ఇన్స్టిట్యూట్ గురించి? అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ స్కాలర్షిప్ స్కీమ్ని ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందంటే, మిగతా బీఏ బీకామ్ కానీ ఇంజనీరింగ్ కోర్సు, ఫార్మసీ, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సెస్కి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ త్రూ స్కాలర్షిప్స్ ఇస్తున్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనే కళ చాలామందికి ఈ మధ్యకాలంలో, ఎందుకంటే ఐటీ రంగంలో జాబులు లేకపోవడము, మేనేజ్మెంట్ సైడ్ కూడా జాబ్స్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ స్కోప్ ప్రాబ్లం తోటి చాలామంది ఫ్యాషన్ వైపు అడుగులేస్తున్నారు. ఈ తరుణంలో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆర్థికంగా స్కాలర్షిప్స్ అనేది సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే బేసికలీ ఫ్యాషన్ కానీ, ఇంటీరియర్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఈ కోర్సులన్నీ నీష్ కోర్సెస్, వీటికి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్గా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వీటిని డిక్లేర్ చేసినాయి. సో మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏదైతే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న తప్పేందంటే, ఏ దానికైతే ఉద్యోగ కల్పన ఉందో, ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఏదైతే అవకాశాలు లేని కోర్సులకు ఇంకా కూడా అవుట్డేటెడ్ కోర్సెస్కి స్కాలర్షిప్ ఇవ్వడము అనేది ఒక బాధాకరం. సో దీన్ని మేనేజ్మెంట్ క్లోజ్గా మానిటర్ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఈ కోర్సు కూడా మనము యాజ్ ఎ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మనం ఎంత చేయగలుగుతాం, మన ఒక పార్ట్ ఆఫ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ టేకెన్ ఇనిషియేటివ్ టు సపోర్ట్ ఏ యంగ్ అండ్ డైనమిక్ అప్కమింగ్ డిజైనర్స్కి. గ్రామీణ ప్రాంతం నుంచి కూడా మహిళా సాధికారత సాధ్యమని నిరూపించడం కోసమే ఈ ఎన్ఐఎఫ్డి అనే విద్యా సంస్థ మనం ఈ స్కీమ్ని తీసుకోవడం జరిగింది. నార్మల్గా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలామంది పేరెంట్స్ ఒప్పుకోరు, లైక్ అమ్మాయిలను పంపించడం విషయంలో. లైక్ అలాంటిది మీరు అమ్మాయిల విషయంలో ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని లైక్ వాళ్ళకు ప్రోత్సాహం కలిగించే టైంలో ఇట్లా చేస్తూ ఉన్నారు. సో ఏంటి మీ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ క్లాసెస్ విషయంలో కానీ లైక్ డిఫరెంట్ మోడలింగ్ లైక్ ఇట్లాంటి ఫ్యాకల్టీ పెట్టారు, ఎట్లా ఉంటుంది? ఫ్యాషన్ డిజైనింగ్ అనేది అక్షరాల మీరు అన్నది సత్యం. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ మీద కామన్ మ్యాన్కి ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ అని ఒక వెస్ట్రన్ కల్చరు, వెస్ట్రన్ వరల్డ్ అనే ఆలోచనలో ఉండి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఫ్యాషన్ డిజైన్ చదివించడానికి ఆసక్తి చూపించట్లేదు. దీనికి గల కారణం ఏంటంటే రాంగ్ పర్సెప్షన్. అంటే ఇది ఒక మోడలింగ్ ప్రపంచం అనే ఆలోచనలో ఉన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్కి మోడలింగ్కి సంబంధం లేదు. మోడలింగ్ అనేది ఒక డిఫరెంట్ సెగ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక డిఫరెంట్ సెగ్మెంట్. డిజైనర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఒక మూవీ డైరెక్టర్. ఇప్పుడు మూవీలో పనిచేయాలంటే హీరోయిన్లు గ్లామరస్గా ఉండాలి తప్ప హీరో సినిమాని తీసి నిర్మించే డైరెక్టర్ కానీ నిర్మాతకు అందం అవసరం లేదు. అదేవిధంగా ఫ్యాషన్ రంగంలో కూడా కొన్ని వందల లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందుకోవాలంటే డిజైనింగ్ వైపు చాలా అవకాశాలు ఉన్నాయి. సో డిజైనర్ కావాల్సింది గ్లామర్, హైట్, పర్సనాలిటీ కాదు. డిజైనర్ కావాల్సింది పవర్ఫుల్ థాట్స్, పవర్ఫుల్ ఐడియాస్, పవర్ఫుల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో మంచి కొత్తదనం నేర్చుకోవాలి అనే ఆసక్తి, మంచి దృఢ సంకల్పం, స్వయంగా నేను ఎదగాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా, వయసుకు సంబంధం లేదు. క్రియేటివిటీకి ఎప్పుడు వయసుకు సంబంధం లేదు. సో కాబట్టి 10th క్లాస్ దగ్గర నుంచి పీజీ అయిపోయి మా దగ్గర మహిళలు అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అయిన తర్వాత కూడా వాళ్ళు కెరీర్ ప్రారంభించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళకు క్రియేట్ చేస్తూ ఉన్నాం. అంటే ఫ్యాషన్ డిజైనింగ్లో చాలా హెవీ అంటే కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి, పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. సో మీ ఇన్స్టిట్యూటే స్టూడెంట్స్ ఎంచుకోవాలి, లైక్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు? ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అన్ని ఇన్స్టిట్యూట్లు ఆఫర్ చేస్తాయి. కోర్స్ ఆఫర్ చేయడం ఒక భాగం అయితే, కోర్స్ కంప్లీషన్ తర్వాత ఇంటర్న్షిప్స్ ఇవ్వాలి, లైవ్ ఇంటర్న్షిప్స్ ఇవ్వాలి, ప్లేస్మెంట్స్ ఇవ్వాలి. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ సమ్ ఇన్స్టిట్యూషన్స్, జస్ట్ దే ఆర్ గ్రాబింగ్ ద మనీ. ఎందుకంటే కోర్స్ కంప్లీషన్ తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా దారి చూపించకపోతే కోర్స్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసి, మధ్యతరగతి పేరెంట్స్ కూడా, వ్యవసాయ ఆధార కుటుంబాలు కూడా అప్పు చేసి వాళ్ళు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ చదివిస్తారు. చదివించిన తర్వాత వాళ్ళకి భవిష్యత్తు లేకపోతే ఈ కోర్సుకున్న డిమాండ్ అనేది ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఎన్ఐఎఫ్డి ఏం చేస్తుందంటే కోర్స్ కంప్లీషన్ ఇంకా 3 months అయిపోతుంది అనగానే కొన్ని కంపెనీస్ ట్రెండ్స్ అనేది ఏదైతే సంస్థ పెద్ద సంస్థ టాటా బ్రాండ్ సౌత్ ఇండియా మొత్తానికి వీ హవ్ బీన్ కొలాబరేటెడ్. సో అన్ని ట్రెండ్ బ్రాండ్స్లో ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా కానీ దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి ట్రెండ్ బ్రాండ్లో మన పిల్లలు అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మేనేజరియల్ లెవెల్ వరకు పనిచేస్తారు. ఇప్పుడు ఎప్పుడు కూడా విద్యా సంస్థ నేర్పిస్తుంది కానీ ఇన్ని లక్షల రూపాయలు జీతం ఇప్పించే అంత శక్తి ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉండదు. అంటే ఆ శక్తి స్వయంగా స్టూడెంట్ మాత్రమే సంపాదించాలి. వాళ్ళ స్తోమతిని బట్టి వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళకు బేసిక్ ఫ్రమ్ 20,000 నుంచి అప్ టు 71 lakh వరకు శాలరీస్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఎన్ఐఎఫ్డి కూడా డే 1 మీకు కోర్స్ అయిపోయిన వెంటనే లక్షల్లో సంపాదించాలనే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ మాత్రం మేము ఇవ్వడం లేదు. ఎందుకంటే ఎనీ కోర్స్ ఏదైనా కూడా ప్రారంభంలో వాళ్ళకు కొద్ది మొత్తంలోనే శాలరీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కెరియర్ని 1 by 1 స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.